శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల దాష్టికం పెరిగిపోతోంది. పేరూరు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు టీడీపీ నేతలు. రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదాతో పెనుగొండకు వెళ్లారు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు. పేరూరు ఎంపీటీసీని బలవంతంగా లాక్కెళ్లారు పరిటాల వర్గీయులు. దీనిపై నిరసనకు దిగారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, మొదటి నుంచి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు శ్రీ సత్యసాయి జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసేలా పోలీసులే సహకరించడం, అదేవిధంగా పరిటాల వర్గీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీని కిడ్నాప్ చేయడం క్షణాల్లో జరిగిపోయింది. మరోవైపున మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన దాడికి యత్నించడం, అదేవిధంగా ఆయన పైన కవింపు చర్యలకు పాల్పడిన ఘటన కూడా మన విజువల్స్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎంపీపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ దాష్టికం తారస్థాయి కింద చేరిందని చెప్పాలి. వైఎస్ఆర్సీపీకి చెందిన పేరూరు రామగిరి మండలం పేరూరు ఎంపీటీసీ భారతిని పరిటాల వర్గీయులు కిడ్నాప్ చేశారు. టీడీపీ నేతల కిడ్నాప్ కు పోలీసులే సహకరించిన పరిస్థితి కనిపిస్తుంది. పెనుగొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే రామగిరి ఎన్నిక వాయిదా పడిన తర్వాత నేరుగా ఎంపీటీసీ అంతా పెనుకొండకు వచ్చారు, తోపుదుర్తిని కలిశారు. అయితే అక్కడ ఎంఆర్ఓ కార్యాలయంలో సాక్షాత్తు పోలీసుల సమక్షంలోని కిడ్నాప్ చేయడం పూర్తి స్థాయిలో. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.